హాయ్ అండి అందరికీ. ఇది కనుమ రోజు నోముకునే నోములండి. ఏంటంటే ఆకాశానికి 66 అట్లు, భూదేవికి 33 బూరెలు. ఇదొచ్చేసి మార్నింగ్ మేము 2కి లేసి మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి చేసుకోవాలనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలి ఇవి బూరెలైనా అట్లైనా. ఇవేంటంటే మనం సకినాల పిండిలో కొంచెం సాల్ట్ ఏసేసి చిన్న చిన్న బూరెలండి. చిన్న చిన్న అది అట్లండి. చిన్న చిన్నగా పోసేసుకోవాలి. ఒక్క ట్రిప్‌కే 5, 6 అలా పోసాను. ఇంకా ఎందుకంటే ఇది ఇద్దరికీ కావాలి కాబట్టి 66 అదే చాలా టైం పడతది కదండీ! ఇద్దరికి 66 ఈ బియ్యపు పిండిలోను కొంచెం బెల్లం కరిగించేసి బూరెలు చేసేసుకోవాలి. అవేమో 33 ఈ నోముకి ఏందంటే తోడు ఉండాలండి కంపల్సరీగా. అది అక్క చెల్లెలు గానీ, వదిన మరదలు గానీ ఎవరైనా ఉండొచ్చు. తల్లి కూతురు ఎవరైనా ఉండొచ్చు. ఇదొచ్చేసి ఇది మనం బయట నూముకోవాలండి. ఇంటి బయట. ఎందుకంటే మనకు ఆకాశానికి 66 గదా! భూదేవికి 33 కాబట్టి పైన చుక్కలు రాకముందుకే మనం అట్‌లీస్ట్ 5:30 లోపు 5:30, 6 లోపు కంప్లీట్ చేసేసుకోవాలి. తెల్లార ముందుకే మనము నోము. ఇదేందంటే మనము 2 బేషన్లు తీసుకొచ్చుకొని అట్లొచ్చి మనం ఉంచుకోవాలి కాబట్టి దాంట్లో గౌరమ్మ పెట్టేసుకొని పెట్టుకున్నాము. బూరెలొచ్చేసి వేరే వాళ్ళకిచ్చేయాలి వాయనంగా. ఇదేంటంటే మనం బయట 2 స్టూళ్ళేసుకొని ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత గౌరమ్మ చేసేసుకొని గౌరమ్మకు పసుపు, కుంకుమ అన్నీ ఏసేసుకున్న తర్వాత మనం 13 సార్లు నోమేసుకోవాలి. పెద్ద నోములు 13 సార్లు నోముకుంటే మంచిది. ఇదొచ్చేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే మనము 13 సార్లు నోమేసుకొని మంగళారతి చూపిచ్చేసి ఇదేందంటే తెల్లార ముందుకే మళ్ళీ ఎమ్మటే ఇచ్చేయాలండి వాయనం వచ్చేసి. కాబట్టి మేమేంటంటే మా చెల్లేమో మా మమ్మీకి నేనేమో మా మమ్మీకి ఇచ్చిన, మా చెల్లేమో మా చిన్నమ్మకి ఇంకా మా వదిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంకా వాళ్ళిద్దరికి ఇద్దామని ఇచ్చేసాము. ఇదేందంటే అదే నోముకున్న తర్వాత ఇవి బూరెలొచ్చేసి వాళ్ళకిస్తాం గదా! మనకు అట్లొచ్చి మనం ఉంచుకోవాలి. ఇంకా మనం మార్నింగ్ తినేయొచ్చండి మనం వాటిని. ఇంట్లో అందరూ తినొచ్చు. మనం ఒక్కరమే తినాలని ఏం లేదు. ఇలా పసుపు, కుంకుమలు పెట్టేసుకొని నోమేసుకోవాలి మొత్తం. ఇవేంటంటే ఇద్దరు నోముకోవాలి. తెల్లార ముందుకే నోముకోవాలి. కంపల్సరీగా అయితే తోడుండాలి. ఇదొచ్చేసి మా మమ్మీకి నేనిచ్చాను. మా చెల్లేమో మా చిన్నమ్మకిచ్చింది. ఇదేందంటే ఇది మళ్ళీ పసుపు బొట్లు రోజు అంటారనమాట కనుమ రోజు. నిన్న మనం సంక్రాంతి నోముకి బియ్యం పోసుకున్నాం గదండీ! బియ్యం గిట్లా బ్రౌన్ రైస్ గిట్లా పోసుకొని కలుపుకున్నాం గదా! అది